హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. ఈ వీడియోలో మనం హ్యూమన్ న్యూట్రిషన్లో ఉన్న యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ యాక్టివిటీ అని చూసినట్లయితే యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్. ఇది యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్ అనే యాక్టివిటీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే హ్యూమన్ న్యూట్రిషన్లో ఉన్న హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి మౌత్లో జరిగే డైజెషన్లో ఈ యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్ని మనం చూడొచ్చు అనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మౌత్లో జరిగే ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. ఈ సలైవా అనేది మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అసలు సలైవా ఏంటి? సలైవా అనేది ఒక ఫ్లూయిడ్ అని చెప్పొచ్చు. ఈ సలైవా అనేది ఎలా కనిపిస్తుంది మనకి, ఒక వాటర్ లాంటి లిక్విడ్ అనమాట. ఇది సలైవరీ గ్లాండ్స్ నుంచి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇది దేని మీద యాక్షన్ చూపిస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ మీద. మనం తీసుకున్న ఫుడ్ ఏంటి? స్టార్చ్. ఇక్కడ మనం యాక్టివిటీ చూసినట్లయితే ఫస్ట్ 2 టెస్ట్ ట్యూబ్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ అనేవి 2 తీసుకున్నాం. నెక్స్ట్ టేక్ 1 ml స్టార్చ్ సొల్యూషన్ ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఫస్ట్ మనం 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం కదా, ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో స్టార్చ్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. ఎంత అంటే 1 ml. ఆల్రెడీ మనం ముందే స్టార్చ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ 1 ml కింద ఒక టెస్ట్ ట్యూబ్లో 1 ml అండ్ ఇంకో టెస్ట్ ట్యూబ్లో 1 ml అనేది మనం ఈ స్టార్చ్ సొల్యూషన్ అనేది 2 టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. నెక్స్ట్ యాడ్ 1 ml సలైవా టు టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ లీవ్ బోత్ టెస్ట్ ట్యూబ్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 20 or 30 minutes. 20 or 30 minutes. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోమంటున్నాడు. 2 టెస్ట్ ట్యూబ్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 టెస్ట్ ట్యూబ్స్కి స్టార్చ్ సొల్యూషన్ అనేది యాడ్ చేసాం. ఎంత? 1 ml అనేది స్టార్చ్ సొల్యూషన్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ 1 టెస్ట్ ట్యూబ్, ఓన్లీ 1 టెస్ట్ ట్యూబ్. ఏ టెస్ట్ ట్యూబ్ అది? ఏ టెస్ట్ ట్యూబ్లో మనం 1 ml సలైవా అనేది యాడ్ చేసాం. ఎంత? 1 ml సలైవా అనేది యాడ్ చేసాం. ఓన్లీ ఏ టెస్ట్ ట్యూబ్లో మాత్రమే, బీలో యాడ్ చేయలేదు. ఓన్లీ ఏ టెస్ట్ ట్యూబ్లో మాత్రమే 1 ml సలైవా అనేది యాడ్ చేసామంట. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ని కూడా అన్డిస్టర్బ్డ్, ఈ రెండింటిని మనం కదపకుండా ఒక 20 or 30 minutes అట్లా అలా వదిలేయాలి. 20 or 30 minutes అలా వదిలేయాలన్నమాట ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ని ఆఫ్టర్ 20 or 30 minutes. నెక్స్ట్ నౌ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ డైల్యూట్ iodine సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 20 or 30 minutes, ఇప్పుడు 20 or 30 minutes మనం వాటిని అలా కదపకుండా ఒక పక్కన పెట్టేసాం. తర్వాత ఒక 20 or 30 minutes తర్వాత మనం వాటిని తీసుకొని నెక్స్ట్ దాంట్లో ఏం చేయమంటున్నాడు? నౌ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ iodine సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్స్. ఇక్కడ ఏ అండ్ బి 2 టెస్ట్ ట్యూబ్స్లో కూడా మనల్ని ఏం యాడ్ చేయమంటున్నాడు? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ iodine సొల్యూషన్ అనేది యాడ్ చేయమంటున్నారు. iodine సొల్యూషన్ అనేది మనం దేనికోసం యాడ్ చేస్తాం? స్టార్చ్ టెస్ట్ కోసం యాడ్ చేస్తాం. స్టార్చ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై కోసం మనం ఇక్కడ రియేజెంట్ iodine అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. అది స్టార్చ్ ఉంది అనుకో, అది బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది, లేకపోతే కలర్లెస్గా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ మన iodine సొల్యూషన్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం? స్టార్చ్ ఉందా లేదా అనే దానికోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం, దాంట్లో 1 ml స్టార్చ్ సొల్యూషన్ వేసాం 2 టెస్ట్ ట్యూబ్స్లో. నెక్స్ట్ 1 టెస్ట్ ట్యూబ్లో మాత్రమే 1 ml సలైవా అనేది యాడ్ చేసాం. అది ఏ టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేసాం. తర్వాత ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ని ఒక 20 or 30 minutes ఒక పక్కన పెట్టేసాం. నెక్స్ట్ ఆఫ్టర్ 20 or 30 minutes తర్వాత మనం దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ iodine సొల్యూషన్ అనేది యాడ్ చేసాం అనమాట. iodine డ్రాప్స్ అనేవి యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏమంటున్నాడు? ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డూ యూ అబ్జర్వ్ ఏ కలర్ చేంజ్? ఏ టెస్ట్ ట్యూబ్లో కలర్ అనేది చేంజ్ అయింది? వాట్ డస్ దిస్ ఇండికేట్ అబౌట్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ 2 టెస్ట్ ట్యూబ్స్? ఏ టెస్ట్ ట్యూబ్లో స్టార్చ్ అనేది ప్రజెంట్లో ఉంది, అలాగే ఏ టెస్ట్ ట్యూబ్లో స్టార్చ్ అనేది ఆబ్సెంట్లో ఉంది అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే iodine సొల్యూషన్ అనేది వేసాము. iodine సొల్యూషన్ వేస్తే మనకి అది స్టార్చ్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేసేది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం 1 ml స్టార్చ్ సొల్యూషన్ అనేది తీసుకున్నాం కదా, 2 టెస్ట్ ట్యూబ్లో స్టార్చ్ సొల్యూషన్ అనేది తీసుకున్నాం.
ఈ స్టార్చ్ సొల్యూషన్ అనేది 2 టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం కదా, తీసుకుంటే 2 టెస్ట్ ట్యూబ్లో మనం అయోడిన్ సొల్యూషన్ వేసినప్పుడు స్టార్చ్ ఉంటే అది బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏలో కలర్ నార్మల్గా ఉండిపోయింది, కానీ బీలో అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది. అంటే మనకి బీలో మాత్రమే స్టార్చ్ అనేది ఉంది, అంటే బీలో మాత్రమే కార్బోహైడ్రేట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట, ఏలో కనిపించట్లేదు. ఎందువల్ల ఏలో కలర్లెస్గా ఉంది, కలర్ చేంజ్ ఎందుకు అవ్వలేదు అని చూసినట్లయితే ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఏ టెస్ట్ ట్యూబ్లో కలర్ అనేది చేంజ్ అయింది అన్నాడు. మనకి బీ టెస్ట్ ట్యూబ్లో కలర్ అనేది చేంజ్ అయ్యింది, బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యింది. కానీ ఏలో చేంజ్ అనేది లేదు, కలర్లెస్గా ఉండిపోయింది. ఎందుకు కలర్లెస్గా ఉండిపోయింది, మనం రెండిట్లో కూడా స్టార్చ్ సొల్యూషన్ రెండిట్లో కూడా యాడ్ చేసాం. స్టార్చ్ ఉంటే బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి కదా, ఎందుకు ఒక్క బీలో మాత్రమే బ్లూ ఆర్ బ్లాక్ కలర్ చేంజ్ అయింది, ఏలో ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ మనం ఏలో ఏం చేసాము, 1 ml సలేవా అనేది యాడ్ చేసాం. 1 ml సలేవా అనేది యాడ్ చేసాం. ఈ సలేవా ఏం చేస్తుంది అంటే, సలేవా అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది, సెలైవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయిందని చెప్పాం కదా. ఈ సలేవా అనేది సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ సెలైవరీ ఎమైలేజ్ అండ్ టైలిన్ అనే ఎంజైమ్స్ అనేవి ఇక్కడ ఉన్న స్టార్చ్ని డైజెస్ట్ చేశాయి అన్నమాట. ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని సింపుల్ సబ్స్టెన్స్ కింద కన్వర్ట్ చేశాయి. ఏంటవి, సలైవాలో ఉండే సలైవా ఎమైలేజ్ అనే ఎంజైమ్ అనేది ఏం చేసింది, అండ్ టైలిన్ అనే ఎంజైమ్ అనేవి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ అనే ఆల్రెడీ ఇక్కడ డైజెస్ట్ అయిపోయాయి. సో ఇక్కడ డైజెస్ట్ అయిపోవడం వల్ల మనం అయోడిన్ సొల్యూషన్ వేసినా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అనేది రాలేదన్నమాట, కలర్లెస్గా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే ఇక్కడ సలైవాలో ఉండే సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అండ్ టైలిన్ అనే ఎంజైమ్స్ వల్ల ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. అక్కడ ఉన్న ఆ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అండ్ టైలిన్ ఎంజైమ్ అనేవి ఇక్కడ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టార్చ్ని డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. సో అందువల్ల మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అనేది జరగలేదు. ఈ ప్రాసెస్ అంతా మనకి మౌత్లో కొంతవరకు మనకి డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని తెలియడానికి కోసం ఈ యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. మనకి మౌత్లోనే కొంతవరకు ఇక్కడ ఉన్న సెలైవరీ ఎమైలేజ్ అండ్ టైలిన్ ఎంజైమ్స్ వల్ల కొంతవరకు ఫుడ్ అనేది డైజెస్ట్ అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేవి సింపుల్ సబ్స్టెన్స్ కింద చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ మనం తీసుకున్న స్టార్చ్, ఇక్కడ యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్ అన్నాం, ఇక్కడ స్టార్చ్ అనేది డైజెస్ట్ అయిపోయింది. సో అందువల్ల అయోడిన్ సొల్యూషన్ వేస్తే మనకి బ్లూ ఆర్ బ్లాక్ కలర్ రావాలి, కానీ ఇక్కడ మనం తీసుకున్న సలైవా వల్ల ఈ సలైవాలో ఉండే సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అండ్ టైలిన్ ఎంజైమ్ అనేవి ఏం చేశాయంటే ఇక్కడ ఉన్న స్టార్చ్ని అండ్ కార్బోహైడ్రేట్స్ని ఏం చేశాయి, డైజెస్ట్ చేసేసాయి. అందువల్ల మనకి ఇక్కడ స్టార్చ్ అనేది కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ.